Hey guys, welcome back to another video. Swagger time, swagger time. All of the people in Hyderabad, Nagara. Welcome to a music field. ఈ వీడియో ఏంటంటే మనం హైదరాబాద్లోనే బెస్ట్ టిఫిన్ సెంటర్కి అయితే పోతున్నాం అనమాట. టిఫిన్ ఒకటే కాదు అండ్ మనకు అక్కడ కూర్చొని తినే లొకేషన్ కానీ ప్లేస్ కానీ వ్యూ పాయింట్ కానీ అండ్ టోటలీ అవసరం అంటే అవసరం ఉంటుంది అనమాట. ఇదైతే ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రమోషన్ కాదనమాట. అండ్ ఎందుకంటే వాళ్ళకి హ్యూజ్ కస్టమర్స్ ఉన్నారు, హ్యూజ్ డిమాండ్ ఉంది, వాళ్ళ టిఫిన్ సెంటర్ వాళ్ళు నడుపుకుంటారు. ఇది నా పర్సనల్గా తీస్తున్న బ్లాగ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి ఐ డోంట్ వాంట్ క్లియర్ దిస్ అనమాట ఇన్ మై వీడియోస్. ప్రతిసారి క్లియర్ చేయాల్సి వస్తుంది. ప్రమోషన్ కాదు, ప్రమోషన్ కానీ. ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఫ్రమ్ నెక్స్ట్ వీడియో నేను ఏం చెప్పాను అండ్ ప్రమోషన్ అట్లాంటిది ఏం లేదు. అది పక్కకు పెట్టేసి టిఫిన్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అనమాట. అండ్ మీకు అక్కడ ఎవరైతే లవర్స్ అండ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనమాట. బెస్ట్ ప్లేస్ అనమాట. వ్యూ పాయింట్ బాగుంటుంది, కూర్చోనికే బాగుంటుంది, నేచర్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, అండ్ టిఫిన్ అంతకంటే బాగుంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఈ ప్లేస్ చూడండి ఎట్లుందో. ప్లేస్ అండ్ వైబ్ చాలా నీట్ అంటే చాలా నీట్ వైబ్ ఉంటుంది. అక్కడ కూర్చొని నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది. నడవండి, కమాన్ బాయ్స్. బాయ్స్ మనం హైదరాబాద్లో ది బెస్ట్ 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 ఇడ్లీ సాంబార్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇక్కడ తీసుకోవాలి, ఆర్డర్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని ఇడ్లీ సాంబార్ అనేది కూడా మళ్ళీ ఇక్కడ రిసిప్ట్ తీసుకొని ఆడ పోయి మనం టిఫిన్ తీసుకొని ఆడ పోయి సిట్టింగ్ స్పాట్ ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. నెక్లెస్ రోడ్ పైన ఉంటుంది. ఇడ్లీ సాంబార్ తీసుకొని 2 ఇడ్లీలు 2 వడాలు వేసుకోరు. కాలు ఇప్పుడు దాంట్లో సాంబార్ పోసుకొని నువ్వే పట్టుకోలేదు. ఇగో తెలివిలేని వాళ్ళు అయితే ఇవి తీసుకోండి, నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ అయితే ఇవి తీసుకోండి. సరేనా? ప్రైవసీ ఇంపార్టెంట్. సాంబార్ తింటే బట్టలు చింపేసుకోవాలి. బెస్ట్ టిఫిన్ అనమాట మీకు హైదరాబాద్లో. సాంబార్, ఇడ్లీ, వడ, దానిపైన చట్నీ వేసి కొంచెం కారం వేసుకొని తింటలే సెట్ ఉంటుంది. ప్లేట్ వచ్చేసి 50 రూపీస్. మిగతా ఐటమ్స్ అయితే నాకు తెలియదు, ఏమంటారు దోశలు అవి పన్నీరు అవంతా ఏం తెలియదు. అది బోండా ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే 50 రూపీస్. అక్కడ చూడండి ఒకసారి వెనకాల ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రైవసీ అంటే ప్రైవసీ అనమాట. వెనకాల మోరినీళ్ళు ఉన్నాయి, వెనకాల ట్యాంక్ మన మోరినీళ్ళు అవన్నీ ఆ వాసన పీల్చుకుంటే తింటలే టిఫిన్ కడుపులోకి పోయి మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇడ్లీ సాంబార్ నువ్వు తిన్నారనుకో క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అనమాట. ఒక్కసారి నా వచ్చి ట్రై చేయండి. హైదరాబాద్ లేకున్నా కూడా బొండా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. బొండాలు ఎట్లున్నాయో? బాగున్నాయి, చాలా బాగున్నాయి. బొండాలు చట్నీ బొండ తింటే కూడా బట్టలు చింపేసుకుంటారు. బొండాలు అంత లైట్ అంత మంచి లేవు, కానీ ఇడ్లీ సాంబార్ వడ ఇవి తింటే మెంటల్ అంటే మెంటల్ ఎక్కిపోవాలి. మీకు మైక్ పట్టుకొని వచ్చాను వీడియో మంచి రావాలని చెప్పి. వీడియో కోసమే పైసలు కూడా స్పెండ్ చేస్తున్నా. పైసలు లేకపోయినా కూడా ముంగట ఒకటి కూర్చొని ఉట్టి పుక్కట్లా తింటా. ఏం చెప్తున్నా అంటే మళ్ళీ దీని కింద కామెంట్ పెట్టకూరు టేస్ట్ మంచి లేదు, ప్రమోషన్ చేస్తున్నారు ప్లస్కా అని చెప్పి. ప్రమోషన్ లేదు, ఏం లేదు, మేమే వచ్చినాం అనమాట. ఏమైందంటే మొన్న వీడియో ఎందుకు చూసినాం అంటే మొన్న ఒక రోజు చాయ్ దానికి పోయినప్పుడు ఒక అన్న అడిగాను అనమాట, బెస్ట్ టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో అని అడిగిన అనమాట. నేనే ఆలోచన వచ్చి వీడియో చేసిన అనమాట. నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందని అడిగేవాళ్ళు మీకెందుకు రాలేదని సిగ్గుపడని డైలాగ్. అయితే అదనమాట సినిమా. ఏం లేదు, మంచి పీస్ ఉంటుంది అనమాట. తీసుకున్న 50 రూపాయల టిఫిన్కి 1 గంట 2 గంటల సేపు కూర్చొని మంచి ప్రశాంతంగా తిని మంచిగా మీ పార్ట్నర్తో వచ్చినారనుకో మంచి వైబ్ తీసుకొని మంచిగా టైంపాస్ చేసి పోవచ్చు. టైంపాస్ కాదు అబ్బా, 50 రూపాయలు సాంబార్కే పెట్టదు తెలుసా. 100 రూపాయలు చేసినా తప్పులేదు సాంబార్కి. 100 రూపాయలు సాంబారు, 50 రూపాయలు సాంబారు. ఆ 50 రూపాయలు నాకు ఎక్కువ అనిపించి 2 సార్లు పోయి వేసుకొని వస్తా. అరే ఏంట్రా ఇది? ఇదన్నమాట సినిమా.
ఈ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా ఇప్పుడు, లేకపోతే అరే జిప్ కుల్ ఉంది బెట్ అనేది, జిప్ కుల్ ఉంది బెట్ అనేది. నాని టిఫిన్ అని గూగుల్లో వస్తుందో రాదు నాకు తెలియదు. డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ పెడతా, రండి ఒకసారి అని వచ్చి ట్రై చేయండి. హైదరాబాద్ కొన్న ఈ కొన్న నెక్లెస్ రోడ్ దగ్గర, సో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అనమాట. ఒకసారి రండి, వచ్చి వాళ్ళ అన్నయ్య చూస్తారు. టిఫిన్ మార్నింగ్ టైం నాకు ఏదో తెలియదు కానీ మేమైతే ఎంత అవుతుంది బయట టైం నేనే ఇస్తాను. 8:52 కొత్త ఫోన్. సో వచ్చి కంపల్సరీ ఇడ్లీ సాంబార్ అయితే ట్రై చేయండి. ఒకసారి ఇడ్లీ సాంబార్ ట్రై చేయండి. ఆ బోండాలు నేను తిన్న బోండా అంత క్లాస్ లేదు, ఇడ్లీ సాంబార్ అయితే సెట్. సాంబార్కి 10కి 20 ఇవ్వచ్చు అబ్బా రేటింగ్. వాహ భోజనమ్మ అనుకుంటుండదు. పక్కన ఎవరికైనా ఫోన్ చేయను. ఎంత పీస్ అంటే అంత పీస్ అన్నమాట. పొద్దుగాల ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పిట్టల సౌండ్, వెనకాల చెట్లు, మోరికాలువ అంటే ట్యాంక్ బండ్. ఇక్కడ నచ్చంది ఏంటంటే ఇడ్లీ సాంబార్లో సాంబార్ అయిపోతే మళ్ళీ లేచి ఆడదాకా పోయి సాంబార్ పోసుకొచ్చుకోవాలి. తినేటప్పుడు మధ్యలో లేచి ఆడదాకా పోయి పోసుకొని రావాలా. ఆడిద్దరు లవర్స్ వచ్చి ఉయ్యాలలో ఊతురు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. టిఫిన్ తినడానికి వచ్చిరో ఉయ్యాలలో ఊగనికి వచ్చిరా చూపెట్టాలా? చూపించా. వాళ్ళ ఇంట్లో ఈ వీడియో చూసి జమ్ పిడిచి పెడతారు. మళ్ళా ఏం పనే మీరు చేసేది?